హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి టీఎస్ ఆర్జేసీ సెట్ 2024. సో తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024. సో మనకి ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ప్రిలిమినరీకి కూడా రిలీజ్ చేస్తారండి 2 days బ్యాక్. సో దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా వెయిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి ఒకసారి క్రోమ్లోకి వెళ్ళి టీఎస్ ఆర్జేసీ ఎంటర్ చేస్తే కనుక మనకి ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ మనమైతే ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ టీఎస్ ఆర్జేసీ సెట్ అయితే క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒకసారి చూద్దాము. సో మనకైతే సైట్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మనకి ఇచ్చారు, ఒకసారి చూద్దాము. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి 21st April అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో 21st కంప్లీట్ అయిపోయింది. సో దానికి సంబంధించి ప్రిలిమినరీ కీ కూడా రిలీజ్ చేస్తారండి 2 days బ్యాక్. జస్ట్ 2 days మాత్రమే టైం ఇచ్చారు. ఏమన్నా కీ ఆబ్జెక్షన్స్ మీరు పెట్టుకోవాలంటే ఒక మెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ కింద స్క్రోల్ అయ్యేదన్నమాట. ఇక్కడ మీకు ఆ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఎవరైతే చెక్ చేసుకున్నారో వాళ్ళకైతే తెలుస్తుంది. సో వీడియో చూడని వాళ్ళు ఉంటే అర్థం కాదు, వీడియో చూసింటే బట్టి అర్థమవుతుంది అనమాట. సో ఏంటంటే మనకి ఓన్లీ 2 days మాత్రమే ఇచ్చారనమాట ఆ కీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి. సో మీరు అక్కడ మెయిల్ ఐడి వచ్చేదన్నమాట. ఇక్కడ స్క్రోలింగ్లో ఆ మెయిల్ ఐడికి మీరు ఏమైనా ఆబ్జెక్షన్స్ అనేటివి రైజ్ చేయొచ్చు అనమాట. సో అవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఫైనల్కి అయితే కనుక రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ది ఎంపీసీ అనమాట, సెకండ్ది వచ్చేసి బైపీసీది, థర్డ్ వచ్చేసి ఎంఈసీ అనమాట. సో ఒక్కసారి బ్రాంచ్ వారిగా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. సో ఫస్ట్ ఎంపీసీ ఓపెన్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూస్తే మనకి బుక్లెట్ వైజ్గా ఇచ్చారనమాట. బుక్లెట్ ఏ, బుక్లెట్ కోడ్ బి, బుక్లెట్ కోడ్ సి, బుక్లెట్ కోడ్ డి అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎంపీసీ గ్రూప్ వచ్చేసి ఎంపీసీ అనమాట. సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఫ్రెండ్స్ ఈ ఫైనల్కి ఒకసారి చెక్ చేసుకుంటే ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో రిజల్ట్స్ కూడా చాలా తొందరలోనే రిలీజ్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి సో ఇది అనమాట ఫ్రెండ్స్, మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. సో ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి ఎంపీసీ బ్రాంచ్కి సంబంధించింది, ఇది వచ్చేసి బైపీసీ అనమాట. సో ఇది కూడా మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఇవి అనమాట. ఇవి వచ్చేసి మనకి ఫైనల్ ఆన్సర్ కీ అనమాట. ఇంకా ఇందులో ఎటువంటి కరెక్షన్స్ ఇది ఇంకా ఏం చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. ఇది వచ్చేసి ఎంఈసీ. సో ఎంఈసీ గ్రూప్ సంబంధించినటువంటి ఫైనల్ కీ అనమాట. ఇది వచ్చేసి ఇందులో కూడా 150 క్వశ్చన్స్. సో మనకి ఆన్సర్స్ కూడా కొన్ని ఇచ్చారు, కొన్ని స్కోర్ కూడా యాడ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారండి. సో చాలా వాటికి. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా ఈ టీఎస్ ఆర్జేసీకి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏంటనేది ఇక్కడ మనకి బ్రాంచ్ వారికి ఇచ్చారు కదా. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకుంటే వారికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వారికి కూడా చూసుకుంటారనమాట. సో ఇదేనమాట అప్డేట్ ఫ్రెండ్స్. వీడియోలో ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అడ్మిషన్ రిలేటెడ్, తర్వాత జాబ్స్ రిలేటెడ్, తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత యాప్టిట్యూడ్ రీజనింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఒకసారి ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.